హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను మొక్కజొన్న ఆటలు చేయబోతున్నానండి. ఇది పాతకాలం వంట. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ముందుగా అయితే మొక్కజొన్నల్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి. ఇది స్వీట్ కార్న్ కాదండి, మొక్కజొన్నలు. ఇంకా వీటిని శుభ్రంగా తొనలు అనేవి తీసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. సగం వేసుకోండి, మళ్ళీ సగం ఇంకొక బ్యాచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక రెండు లేదా 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసేసి చూడండి, ఈ విధంగా దోశపిండి బ్యాటర్ లాగా చేసుకోవాలండి. కొంచెం పలచగా ఉన్నా పర్లేదండి. ఇంకా మళ్ళీ ఇంకొకసారి కూడా వేసేస్తున్నాను. ఇంక ఇది కూడా వేసేసి ఇంకా పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్, బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి చూసుకుంటూ వేసుకోండి, లేదంటే బియ్యం కూడా నానబెట్టి కార్న్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పైన అయితే పెనం పెట్టుకోవాలండి. పెనం హీట్ అవుతుంది. ఇంకా పెనం హీట్ అయిపోయిందండి. మనం దోశని పల్చగా వేయకూడదండి, మందంగా వేయాలి. మందంగా వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఫస్ట్ దోశ ఇరిగిపోయిందండి. మీకెవరికైనా ఈ విధంగానే అయితే కామెంట్లో చెప్పండి. తిప్పుతుంటేనే ఇరిగిపోయిందండి. ఇంకా పైన నుంచి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇంక ఇప్పుడు చూడండి మన దోశ పరిస్థితి ఎలా అవుతుందో చూపిస్తాను. ఇది 4 ముక్కలు అయిపోయిందండి నాకైతే. ఇంకా ఫస్ట్ దోశ ఈ విధంగానే ఉంటుందేమో అనుకున్నాను. చూడండి, ఇంకా సెకండ్ దోశ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ దోశ పెనం కాలక ఇట్లా ఉంటుందేమో. ఇంకా మిగతా దోశలన్నీ మంచిగా వచ్చేసాయి. ఇంకా నేనైతే ఇంకొకటి వేసుకుంటున్నాను. ఇంకైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో హెల్త్కి మంచిదైన మొక్కజొన్న అట్ట అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలంటే అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. 2 మినిట్స్లో అయిపోతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో.